హలో నమస్తే, నేను మయూరి. వెల్కమ్ టు మైరీస్ ఛానల్. ఈరోజు నా కిచెన్ టూర్ అండి. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైం మన కిచెన్లోనే కదండి ఉంటాము, అందుకని నేను చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ప్లస్ ఎప్పుడు నా కిచెన్ నీట్గానే ఉంటుందండి. అలాగే నేను కొంచెం ప్లాంట్స్ ఎక్కువ పెట్టుకున్నాను. మనీ ప్లాంట్స్ వాటర్లో గ్రో చేశాను, ప్లస్ కొంచెం కోకో పిట్లో. మోస్ట్లీ నా చుట్టూ 4-5 ప్లాంట్స్ వరకు ఉంటాయండి కిచెన్లోనే. ప్లస్ గ్లాస్ జార్స్ ఎక్కువ యూజ్ చేశాను. అలాగే నాది నాన్ మాడ్యులర్ కిచెన్ అండి. కిచెన్ మొత్తము నేను షెల్ఫ్ లేదు, అందుకని ప్లాస్టిక్ ర్యాక్స్ యూజ్ చేసి ఎలా నేను అరేంజ్ చేసుకున్నానో. మోస్ట్ ఆఫ్ ద టైం మనం కిచెన్లోనే ఉంటాం కదండి, అందుకని కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికి ఇష్టపడతాను. అలాగే నేను స్పేస్ సేవింగ్ కోసము, అలాగే నా కన్వీనియన్స్ కోసము అమెజాన్ నుంచి కొన్ని వుడెన్ ర్యాక్స్ అండ్ ప్లాస్టిక్ ర్యాక్స్ చేసుకున్నానండి. దాంట్లో అరేంజ్ చేసుకోవడం వల్ల వంట చేసేటప్పుడు నాకు చాలా కన్వీనియంట్గా ఉంది. వీలైతే అవి మీరు ఫాలో అవ్వచ్చు. రండి వీడియోలోకి వెళ్దాం. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఏదో ఒక వీడియో మీకు నచ్చుతుంది, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. ఇది ఫస్ట్ ఇటు సైడ్ నుంచి చూద్దామండి. ఇది గ్లాస్ షెల్ఫ్, దీంట్లో టిష్యూ పేపర్స్, హనీ, బ్యాక్ సైడ్ వచ్చి గసగసాలు, అలాగే ధనియాలు, సాయిపప్పు, రవ్వ, అప్పడాలు, సగ్గుబియ్యం, కందిపప్పు ప్లస్ శనగపప్పు అవి పెట్టుకున్నానండి. బాటిల్స్ చాలా బాగున్నాయి. ఇవి డీమార్ట్లో తీసుకున్నాను. ఇది ఒక గ్లాస్ షెల్ఫ్లో పెట్టానండి. ఇది 12 mm గ్లాస్ షెల్ఫ్. నేనే ఓన్గా సైజ్ తీసుకొని ఫిక్స్ చేయించుకున్నాను కార్పెంటర్ చేత. పైన 2 ర్యాక్స్ కూడా నేను గ్లాస్ బాటిల్సే యూజ్ చేశానండి. దాంట్లో అన్నీ బిర్యానీ దినుసులు పెట్టాను. ఫస్ట్ బ్యాక్ సైడ్ అన్నీ పెద్ద బాటిల్స్ 2 kg కంటైనర్స్. వీటిల్లో కాశ్మీరీ చిల్లీ పౌడర్, చెక్క మొగ్గ, కసూరి మేతి, టీ పౌడర్, బూస్ట్, చక్కెర అవి పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చి పప్పులు ఎక్కువ పెట్టానండి. అంటే 2 kg కదా, ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా పప్పులు అరేంజ్ చేసుకున్నాను. సేమియా, రవ్వ, కందిపప్పు, శనగపప్పు, వేరుశనగపప్పు అలా అవి పెట్టుకున్నాను. బాటిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. లిడ్ కూడా టైట్గా ఉంది, రబ్బర్ వాషర్ లాగా వచ్చింది. క్లిప్ కూడా ఉంది పైన. ఇవి ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాను. దానిపైన కూడా అండి గ్లాస్ షెల్ఫ్సే. ఇవి హోమ్ సెంటర్ నుంచి తెప్పించాను. ఆ పెద్ద బాటిల్స్ 1 kg కెపాసిటీ. ఇవి చిన్నవి డీమార్ట్లో తీసుకున్నాను. 4 pieces 100 rupees. వీటిల్లో గరం మసాలా, బిర్యానీ మసాలా, సొంటి పొడి, వామ్ పొడి అలాంటివి పెట్టుకున్నాను. దాని బ్యాక్ సైడ్ వచ్చి 2 బాటిల్స్లో కార్న్ఫ్లోర్ ప్లస్ మైదా 2 బాటిల్స్ అవి. ఇవి వచ్చి హోమ్ సెంటర్లో తీసుకున్నవి. క్యాప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్లాస్టిక్ అయినా కానీ లావుగా ఉంది, అలాగే బాగా గట్టిగా ఉంది, ఎయిర్ టైట్ లాగా ఉంది. ఇటు సైడ్ వచ్చి ఇవి స్టోరేజ్ కంటైనర్స్ డీమార్ట్లో తీసుకున్నాను. 179. ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేసుకోవడానికి వాడతాను. ఇవి సోంపు ప్లస్ మొగ్గ, ఈ 2 గ్లాస్ బాటిల్స్. బ్యాక్ సైడ్ వచ్చి బౌల్స్ పెట్టాను, అలాగే మెజరింగ్ కప్స్ ఉన్నాయి. ఇవి సర్వింగ్ బౌల్స్. ఆ 2 కంటైనర్స్ గ్లాసేనండి. 3 kg కెపాసిటీ. ఒక దాంట్లో మినప్పప్పు ఉంది, ఒకటి ఖాళీగా ఉంది, అది ఊరగాయి కార్నర్లోది. కింద షెల్ఫ్ ఇలానే వస్తే ఇవి సర్వింగ్ ట్రేస్ 2 అక్కడే పెట్టేశాను. దీంట్లో వచ్చి సీల్ తీసిన ప్యాకెట్స్ అన్ని క్లిప్ వేసి దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. అలాగే ఇక్కడ హాట్ బాక్స్లు, ఇంట్లో చేసిన ఉప్పు మిరపకాయలు, వడియాలు అలాంటివి ఈ 2 డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇది ఇంగువ. కింద షెల్ఫ్లో ఇవి ప్లాస్టిక్ కంటైనర్స్ యూస్ చేశానండి. అంటే ఈటబుల్ ఐటమ్స్ అన్నీ పిల్లలకి కన్వీనియంట్గా ఉంటుందని దీంట్లో పెట్టాను. ఇది కలకండ, బఠానీ, సబ్జా గింజలు, ఇవి ఎండు ద్రాక్ష,
పిస్తా పప్పు, జీడిపప్పు. ఈ బ్యాక్ సైడ్ వచ్చి ప్లాస్టిక్ కంటైనర్స్లో ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ఎక్కువగా ఉన్న రవ్వ, బెల్లం అవి పెట్టుకున్నాను. పిల్లలు యూస్ చేసేవి కాబట్టి అవి ప్లాస్టిక్ కంటైనర్సే యూస్ చేశాను. అలాగే ఇవి టిఫిన్ ప్లేట్స్, భోజనం ప్లేట్స్, ఎవరైనా వస్తే గెస్ట్ల కోసం యూస్ చేసేవి. ఈ ప్లాస్టిక్ డబ్బాలో వచ్చి బిస్కెట్స్, స్నాక్స్ అలాంటివి పెట్టుకుంటాను, వాళ్ళు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇది ఖాళీగానే ఉంటుంది, ఇది బయటికి పిండి అలా మరపట్టించుకురావడానికి. దీంట్లో బొరుగులు పెట్టాను పెద్ద డబ్బాలో. ఈ షెల్ఫ్ డైలీ యూస్ చేసే అల్యూమినియం వెజల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇవి నాన్ వెజ్కి యూస్ చేస్తాను, మిగతా వాటికి యూస్ చేయను. ఇది పిల్లలకి వేడి నీళ్ళు కాయడానికి. అలాగే పైన కేక్ మౌల్డ్, మిక్సీ జార్స్, ఇది చోపర్ ప్లస్ చిన్న రోల్ ఉంది, అది అక్కడ పెట్టాను. కింద వచ్చి ఇడ్లీ పాత్ర ప్లస్ కుక్కర్స్, రైస్ కుక్కర్స్ అవన్నీ ఇక్కడ డైలీ యూస్ చేసేవి ఇక్కడ పెట్టాను. అలాగే పైన అడ్డక మీద అవి ఇంతకుముందు తీసుకున్నవి పెద్ద పెద్దవి, అవి ఎప్పుడైనా గుళ్ళో ప్రసాదం ఎక్కువ ఇవ్వాలన్నప్పుడు లేదా ఏదైనా పూజలప్పుడు యూస్ చేయడానికి అవి యూస్ చేస్తూ ఉంటాను పైనవన్నీ. అలాగే ఈ కుండ సమ్మర్లో వాటర్ కోసము, మేము ఫ్రిడ్జ్ వాటర్ తాగము, అందుకని ఆ కుండ యూస్ చేస్తాం సమ్మర్లో. ఇదేనండి ఒక రైట్ సైడ్ కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వ్యూ. ఇక్కడ పార్టీషన్ లాగా అది వాల్ ఉనింది, అది కట్ చేపించి ఇలా గ్లాస్ షెల్ఫ్ ఒకటి పెట్టించుకున్నాను చిన్నది. ఈ జాడీలన్నీ నేను జస్ట్ షో పర్పస్ కోసమే పెట్టాను, కిచెన్ ఐటమ్స్ ఏమీ ఉండవు. ఇక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఈ మగ్గు కూడా చాలా బాగుంటుందండి, కాఫీ మగ్గే అది, నేను ప్లాంట్ పెట్టేశాను. అలాగే కిందేమో రాగి బిందె ఒకటి యూస్ చేస్తున్నాను. మేము క్యాన్ వాటర్ తాగుతాం, వాటర్ అన్ని బిందులో పోసుకొని యూస్ చేస్తాము. అటు సైడ్ వ్యూ వచ్చి అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో, అక్కడ నేను ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను. ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది కిచెన్కి, ఒక సైడ్ ఇలా ఇంకో సైడ్ అలా 2 వుడెన్ ర్యాక్స్ పెట్టి దాంట్లో గ్లాస్ వేసే పెట్టాను ఎక్కువ. అలాగే స్ట్రైట్ బాల్కనీ వ్యూ ఇలా ఉంటుంది. మీరు బాల్కనీ కూడా ఒకసారి చూడండి, వీడియో పెట్టాను బాల్కనీ గార్డెనింగ్ గురించి. వ్యూ అయితే చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఇక్కడ నేను చూపించేది కిచెన్ కౌంటర్ టాప్ అండి. కౌంటర్ టాప్ అంతా నేను మోస్ట్లీ ఖాళీగానే ఉంచుతాను, ఎందుకంటే నేను ఒక వర్క్లోంచి ఇంకో వర్క్లోకి వెళ్ళేటప్పుడు పిల్లలు డిస్టర్బ్ చేస్తే మర్చిపోకుండా ఉండడానికి మోస్ట్లీ కౌంటర్ టాప్ని యూస్ చేస్తుంటాను, అందుకని ఎప్పుడు ఖాళీగా ఉంచుతాను. ఈ కార్నర్లో వచ్చి గరిటెల స్టాండ్ ప్లస్ ఆయిల్ క్యాన్, స్టీల్ క్యాన్ పెట్టాను, అంటే యూస్ చేసిన ఆయిల్ పోస్తాను. ఈ వాటర్ ఏదైనా పడ్డా తుడుచుకోవడానికి నేను నాప్కిన్స్ కాకుండా ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి, ఆ క్లాత్లనే యూస్ చేస్తుంటాను కట్ చేసి పెట్టుకొని. ఈ వుడెన్ షెల్ఫ్స్ నేను అమెజాన్ నుండి బుక్ చేసుకున్నాను. దీంట్లో ఒక సాస్ బాటిల్కి జస్ట్ పెయింటింగ్ వేసి ఇలా మనీ ప్లాంట్ పెట్టాను. ప్లాంట్ కూడా గ్రోత్ బాగుంది, లీవ్స్ బాగా వేస్తుంది. అలాగే ఈ వుడెన్ షెల్ఫ్ తీసుకున్న తర్వాత దానికి ఇది వచ్చి బుద్ధుడి బొమ్మలో చిన్న మనీ ప్లాంట్ ఒకటి పెట్టాను. దాని లోపల ఫిష్ స్టోన్స్, ఫిష్ కంటైనర్లో యూస్ చేసే స్టోన్స్ ప్లస్ గవ్వలు బీచ్కి వెళ్ళినప్పుడు పిల్లలు తీసుకొని వచ్చారు, అవి దాంట్లో వేసి పెట్టాను. మోస్ట్లీ కోకోపీటే యూస్ చేస్తానండి ప్లాంట్స్కి అన్నిటికీ. నేను అలాగే వుడెన్ షెల్ఫ్కి సూట్ అయ్యే విధంగా కొన్ని జాడీలు తీసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం ప్లస్ ఎండుమిర్చి, అంటే వంట చేసేటప్పుడు మోస్ట్లీ యూస్ చేసే థింగ్స్ అన్నీ నేను ఈ షెల్ఫ్లోనే ఉండడానికి ప్రిఫర్ చేశాను, కన్వీనియంట్గా ఉంటుందని. దాని లోపల స్పూన్స్ కూడా నేను వుడెన్ స్పూన్సే వాడానండి. ఈ ఆయిల్ క్యాన్స్ నేను చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో, అమెజాన్ నుండి బుక్ చేసుకున్నాను. వీటి వల్ల యూజ్ ఏంటంటే ఆయిల్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ పడుతుంది. అలాగే ఈ నైఫ్ స్టాండ్, ఇది నేను రిలయన్స్లో తీసుకున్నాను, విత్ సిజరు 4 నైఫ్స్ వచ్చాయి. అలాగే నేను లైటర్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటానండి.
అలా దీనికి ఈ షెల్ఫ్ ఒకటి చిన్నది, ఒకటి మిడిల్ అండ్ లాంగ్ సైజ్ ఒకటి వచ్చింది. చిన్నది పైన పెట్టాను, అవి రేర్గా యూస్ చేస్తాను కదా, షాజీరా, బిర్యానీ ఫ్లవర్ అలాంటివన్నీ ఏలకలు, అవి పైన పెట్టాను. ఇటు సైడ్ ర్యాక్లో వచ్చి స్పూన్ స్టాండ్, అది అంటే పాత ఓల్డ్ మగ్ బ్రేక్ అయింది, ఫోన్ కొన్నప్పుడు ఇచ్చారు సంగీతాలో. ఆ బ్రేకబుల్ మగ్గుని నేను ఇలా స్పూన్ స్టాండ్గా యూస్ చేశాను. అది కూడా కాఫీ మగ్గే, అది నేను ఫోర్క్ స్టాండ్గా యూస్ చేశాను. ఈ 2 చిన్న జాడీల్లో వచ్చి ఒకటి పసుపు, ఒకటి వంట సోడా పెట్టానండి. ఇది కూడా సాస్ బాటిల్, దానికి పెయింట్ వేసి దాంట్లో మనీ ప్లాంట్. అలాగే ఈ ప్లేస్ కొంచెం మిగిలింది, దాన్ని నేను గ్లాస్ ర్యాక్స్ కార్నర్ షెల్ఫ్ కాబట్టి కార్నర్ షెల్ఫ్లో కట్ చేసి 2 గ్లాస్ ర్యాక్స్ పెట్టించుకున్నాను. అందులో మసాలా డబ్బా పైన, అలాగే కుక్కర్ విజిల్స్ అవి కనిపించకుండా పోతాయేమోనని పైన పిల్లలకు అందకుండా పైన పెట్టాను. అలాగే ఈ 2 జాడీలు వచ్చి కల్లుప్పు, ఒకటి చింతపండు, 2 పెద్ద జాడీలు 1.5 kg కెపాసిటీ ఉంటాయి. ఈ గ్లాస్ ర్యాక్స్ వచ్చి చాలా కన్వీనియంట్ అండి. ఈవెన్ రెంటెడ్ హౌస్ అయినా సరే ఇవి ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. లుక్ కూడా టోటల్గా మార్చేస్తుంది. ఇది ఆయిల్ క్యాన్, అంటే యూస్ చేసిన ఆయిల్ పోయడానికి మాత్రమే వాడతాను. ఇది గరిటెలు పెద్ద పెద్దవి డైలీ యూస్ చేసేవి, అలాగే నాన్ వెజ్కి వాడేవి కూడా కలిపి దాంట్లోనే పెట్టేస్తాను. ఇక్కడ స్టవ్ వచ్చిందండి, ఇది ఓల్డ్ 7 years నుంచి నేను ఇదే స్టవ్ యూస్ చేస్తున్నాను. అలాగే పెయింట్ కొంచెం పోతే దానికి కొంచెం బ్లాక్ పెయింట్ వేశాను. మోస్ట్లీ నేను స్టవ్ని ఎక్కువ కడుగుతుంటాను. కౌంటర్ టాప్ అయితే ఖాళీగానే ఉంటుంది. ఇక్కడ గిన్నెలు కడిగినప్పుడు పక్కన తీసి కడిగేసి క్లీన్ చేసి పక్కన పెడితే అది అక్కడి నుంచి తుడిచి నేను ర్యాక్లో సర్దుకుంటాను. పక్కనే కిటికీ వచ్చింది. అలాగే పక్కనే ఒక హ్యాంగర్ తీసుకొని హ్యాంగ్ చేశానండి, లిక్విడ్ ప్లస్ బ్రష్. గిన్నెలు కడిగేటప్పుడు వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి విండోలో నుంచి. పైన అలాగే టవల్ హ్యాంగర్ ఒకటి పెట్టించుకున్నాను. ఇది టోటల్ వ్యూ అండి. దాని కింద వచ్చి 3 shelf ప్లాస్టిక్ ర్యాక్ ఒకటి తీసుకున్నాను. దాంట్లో ఆనియన్, పొటాటో, అలాగే వెల్లుల్లి వేసుకుంటాను. పైన అలాగే పక్కన వచ్చి రైస్ బ్యాగ్ పెట్టుకున్నాను, సిలిండరు, దాని పక్కన బియ్యం డ్రమ్ము, దాని పక్కన చేట. ఆ డ్రమ్లో వచ్చి వాటర్ బాటిల్స్, పిల్లలవి స్కూల్కి యూస్ చేసే క్యారేజ్లు అవన్నీ దాంట్లో పెట్టుకున్నానండి. అలాగే ఇటుపక్క వచ్చి 2 ప్లాస్టిక్ ర్యాక్స్, అది టోటల్గా ఒకే ప్లాస్టిక్ ర్యాక్, దానికి కొంచెం డివైడ్ చేసి 4 ర్యాక్స్ లాగా వచ్చింది, డివైడ్ చేసి ఇలా పెట్టాను. అలాగే అక్కడ కత్తిపీట, ముద్దకము, చపాతీ కర్ర, చపాతీ పీట అన్నీ అక్కడే, పెనము అన్నీ అక్కడే ప్లేస్ చేసుకుంటాను. అవన్నీ గ్యాడ్జెట్సే కదండి మనకి, అవన్నీ అక్కడే పెట్టేసుకుంటాను. పైన వచ్చి ప్లేట్స్ అవి పెట్టాను, టిఫిన్ ప్లేట్స్, డైలీ వంటకి వాడే ప్లేట్స్, ప్లస్ చిన్న చిన్న కప్స్, అవి మిగిలితే తీసి పెట్టుకోవడానికి యూస్ చేస్తాను. అలాగే బ్యాక్ సైడ్ ఒక గరిట స్టాండ్ ఉంది, దాంట్లో రేర్గా యూస్ చేసే సిజర్, నైఫ్స్, విస్కర్, అలాగే బాటిల్ కడిగే బ్రష్ పెట్టాను. ఇటు సైడ్ వచ్చి ప్లేట్స్ పెట్టానండి, డైలీ మేము రోజు యూస్ చేసే లంచ్ ప్లేట్స్ అవి. కిందేమో గ్లాసెస్, బాటిల్స్ పెట్టాను. ఈ కిందకి వీల్స్ ఉన్నాయి దీనికి, ఇలా ఈజీ మూవబుల్, హ్యాండ్లింగ్ అయితే చాలా బాగుంది. ఇవి పెట్టిన తర్వాత వ్యూయే మారిపోయింది. అక్కడ ఇటు పక్క నుంచి వస్తే రైట్ సైడ్ వ్యూ వచ్చి కింద స్టీల్ కంటైనర్స్ యూస్ చేశాను. ఈ కంటైనర్స్ అన్నీ రేర్గా యూస్ చేసే థింగ్స్, అంటే అటుకులు, ఏదైనా ఇంట్లో స్నాక్స్ చేసినప్పుడు పెట్టడానికి అవి వాడతాను. ఇవి స్టీల్ హాట్ బాక్స్ అండి ఇది. ఇవన్నీ సర్వింగ్ బౌల్స్. అలాగే ఇటు సైడ్ వచ్చి నేను రీసెంట్గా తీసుకున్న థింగ్స్ అన్నీ నాన్ స్టిక్,
మోదక్ మేకర్స్, నాన్ స్టిక్ ఐటమ్స్ అన్నీ ఇటు సైడ్ పెట్టాను. అలాగే దానిపైన డైలీ ఇడ్లీ పిండి, దోశ పిండి కలిపే పాత్రలు, పాలు కాచే గిన్నెలు, అలాగే తీసి పెట్టడానికి యూస్ చేసే స్టీల్ గిన్నెలన్నీ అక్కడ పెట్టుకున్నాను. దానిపైన ఆ ర్యాక్ పైన వచ్చి రైస్ కుక్కరు ప్లస్ మిక్సీ పెట్టాను. బ్యాక్ సైడ్ ప్లగ్ పాయింట్ ఉందండి. అటుపక్క వచ్చి రాగి బింది పెట్టాను. అది ఇదేనండి నా కిచెన్ టూర్. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. అలాగే బాయ్ అండి.